నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎర్రచంద్రం అక్రమ రవాణాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఏపీలో స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్కు మళ్లీ జీవం పోస్తామని పవన్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారని ఆయన ఆరోపణ చేశారు. ఎర్రచందనం ఆదాయంలో కొంత భాగం వనాల సంరక్షణకే కేటాయిస్తామని అన్నారు. ఇక రాష్ట్ర అమూల్య సంపద అయిన ఎర్రచందనం పరిరక్షణకు, అక్రమ రవాణా నిరోధానికి ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా బయటకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించి ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతాన్ని తిరిగి వనాల అభివృద్ధికి, సంరక్షణకే కేటాయించే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ను నిర్వీర్యం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారని, తిరుపతిలోని గోదాముల్లో పట్టుబడిన దుంగలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కానివ్వబోమని, స్మగ్లింగ్ కింగ్ పిన్లను చట్టం ముందు నిలుపుతామని హెచ్చరించారు. పోలీసు, అటవీ శాఖల సమన్వయంతో పనిచేసి అక్రమార్కుల ఆట కట్టించాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. స్మగ్లింగ్ జరిగే మార్గాలలో థర్మల్ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టులను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేపాల్, ఇతర రాష్ట్రాలలో పట్టుబడిన వందలాది టన్నుల ఎర్రచందనాన్ని వెనక్కి తెచ్చే ప్రక్రియ వేగవంతం చేశామని అన్నారు. అటవీ సిబ్బంది ఎర్రచందనం సంరక్షణను ఒక సంకల్పంగా తీసుకోవాలని, సమాచారం చేరవేసే ఇంటి దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.